హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన దేవుని మాటలు ధ్యానిద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, ప్రతిరోజు నీ మాటను ధ్యానిస్తూ జీర్ణించుకోవడానికి, వాటిని అనుసరించి నడుచుకోవడానికి, నీవు ఆశించిన రీతిగా బహుగా ఫలించుటకు మా అందరికీ సహాయం చేయము. క్రీస్తునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఏమన్నారండి ప్రభు? నా యందు మీరు, మీ యందు నేను ఉంటే, నా మాటలు మీలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఈ రోజున మన జీవితాల్లో ఆ ఫలభరితమైన జీవితం కనపడటం లేదండి. దేవునితో అంటుకట్టబడిన భక్తిని, అంటే మన పాత స్వభావం నుంచి పరిపూర్ణంగా విడిపించబడి క్రీస్తులో నిలిచి ఫలించే వారిగా ఉండటం లేదు. మనందరికీ తెలిసినటువంటి చాలాసార్లు ఒకవేళ మీరు వినే ఉంటారు, యేసు ప్రభు చెప్పిన ఈ మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందను. తీగ ద్రాక్షవల్లితో ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటే గాని మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. హల్లెలూయా. ద్రాక్షవల్లి ఎప్పుడు చూసారా మీరు? బెంగళూరు వెళ్తే చాలా పందిర్ల మీద ద్రాక్ష గుత్తులుగా పండిన ద్రాక్ష వనాలు చూడగలుగుతాం. ఇంకా అనేక స్థలాల్లో ఉన్నాయి. ఆ ద్రాక్షవల్లికి ఎక్కడో ఉంటుంది వేరు. చెప్పాలంటే అసలు వేరు కనబడదు. కానీ అక్కడ నుంచి వచ్చిన తీగలు, తీగ కాదు తీగలు, చూసారా? అనేక తీగలు అనేక ప్రక్కలకు వెళ్ళి విస్తరించి ఫలిస్తాయి, బహుగా ఫలిస్తాయి. ఆ తీగలు ఫలించటానికి మూలం ఏంటంటే ఆ ద్రాక్షవల్లి, దాని వేరులు. ఆ వేరు ద్వారా వచ్చే బలాన్ని పుంజుకొని అవి బహుగా ఫలిస్తాయి. ఒకవేళ తీగ గనక నేను చాలా గొప్పదన్ని అయిపోయాను, నా అంతటే నేను ఇన్ని ఫలాలు ఫలించాలని ఎగిరిపడింది అనుకోండి, అది ఎండిపోతుంది. ద్రాక్షవల్లితో తీగ కనెక్షన్ ఉండాలి. ఇవాళ దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నామన్నప్పుడు, అప్పుడప్పుడు గుళ్ళో ఉన్న దేవుడికి మొక్కి రావటమనో, అప్పుడప్పుడు దేవుని కేక వేస్తే పరలోకం నుంచి మనకి ఏదో ఒక జవాబు ఇస్తాడనో, అప్పుడప్పుడు మనం దేవుడిని మొక్కుబడులు చేసుకుందామనో అనుకుంటున్నారే కానీ, యేసు ప్రభు నేర్పించే భక్తి ఆయనతో కలిసి జీవించటం, ఆయన యందు జీవించటం, ఆయన మాట ప్రకారంగా జీవించటం. అందుకే దేవుని మాటలు మనకి ఎంతో అవసరం. మనుషుల మాటలు వృధా అండి. మనుషులు విస్తారంగా మాట్లాడుతుంటారు. ఒక మనిషి ఒక రోజుకి 25,000 మాటలు మాట్లాడతారని లెక్కలు కట్టారు. ఇందులో ఎన్ని ప్రయోజనకరమైనవి, ఎన్ని ఉపయోగకరమైనవి, ఎన్ని ఆదరణతో కూడినవి, ఎన్ని సత్యమైనవి, ఎన్ని మేలైనవి, ఎన్ని అవసరమైనవి పరిశీలించుకుంటే ఒకటి రెండన్నా మిగులుతుందో లేదో తెలియదు. అయితే దేవుని మాట మన మేలు కోరి, మన జ్ఞానోదయం కలుగు చేయుటకు, మనకు విశ్వాసాభివృద్ధి కలుగు చేయుటకు, మనకు ఆదరణ కలుగు చేయుటకు, మనల్ని సరిదిద్దుటకు, మన స్థితిని మనం ఎరుగుటకు దేవుని మాట ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందండి.
పరిశుద్ధ లేఖనములోని ప్రతి మాట పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడిన మాటగా ఉంది కనుక అందులోని సారాన్ని మనం గ్రహిస్తే అక్షరాన్ని పట్టుకుంటే ప్రయోజనం లేదు. అందులో ఉన్న ఆత్మ సత్యాన్ని మనం గ్రహిస్తే నిజంగా ఆధ్యాత్మికంగా మార్పు చెందుతాం. గత 5 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో నేను వాక్యం అందిస్తున్నప్పుడు, ఇంకా చెప్పాలంటే 20 సంవత్సరాల నుండి టెలివిజన్లో వాక్యం అందిస్తున్నప్పుడు, ఈ రోజుకు అనేకులు అనేక చోట్ల సాక్ష్యమించటం నేను వింటుంటాను. 2000లో, 2005లో, 2010లో మేము విన్న ఆ వాక్యం మా జీవితంలో క్రియ చేసింది. అంతకుముందు మాకు యేసు ప్రభు తెలియదు, మా మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆ మాట మమ్మల్ని గద్దించింది, మా స్థితిని మాకు చూపించింది. మేము మారు మనసు పొందాం, ఈ రోజు వరకు దేవుని కొరకు జీవిస్తున్నాం అన్నప్పుడు ఒక్క మాట వారి గుండెల్లో పని చేసినప్పుడు సంవత్సరాల తరబడి వారు దేవునికి ప్రియులుగా జీవించగలుగుతున్నారు అన్నది గమనించినప్పుడు దేవుని మాటలు ఎంత శక్తి కలిగినవో గుర్తిస్తున్నాం. చూడండి, దేవుని మాటలు మనం మనస్సులో పెట్టుకోవాలి. 7వ వచనం చదువుతున్నాం చూడండి. నాయందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. నాయందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా, నాయందు మీరుండాలి, మీ అందు నా మాటలు ఉండాలన్నాడు దేవుడు. దేవునితో ఉండటం అంటే ఆయన మాటల ప్రకారంగా నడవటమే. ఆయన మాట మన హృదయంలో ఉన్నప్పుడు ఆ మాట, ఆ దేవుని మాట మనల్ని పరిపూర్ణతలోకి నడిపిస్తుంది. దేవుని మాట ప్రకారంగా నడుచుకున్నప్పుడు, ఏంటంటే నేను చెప్పేది ఏమన్నా కొంచెం థియరీగా ఉందా? దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నప్పుడు, దేవునికి ఇష్టమైన దాని ప్రకారంగా నడుచుకుంటున్నప్పుడు మనం ఆయనలో నిలిచి ఉండగలుగుతాం. చూడండి, అంతెందుకు మన పిల్లలు మనం చెప్పిన మాట విననప్పుడు మనకు ముఖం చూపిస్తానికి భయపడతారు కదా, మనల్ని తప్పించుకుంటూ తిరుగుతారు కదా. అలాగే దేవుని మాటల ప్రకారంగా నడవని ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా రాలేడు, దేవుని ముఖం చూడలేడు, దేవుని సన్నిధిలో నిలవలేడు. అందుకే దేవుని సన్నిధిలో నిలవాడంటే మన అవిధేయతను ఒప్పుకోవాలి, మన అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి, మనం ఆయన మాట చొప్పున నడుచుకోవాలి. మరియ నువ్వు గర్భవతి అవుతావు అన్నప్పుడు ఆమెకు అర్థం కాలేదు, అది భయంకరమైన పరిస్థితి. కానీ దేవుని వల్ల కలిగిందన్నప్పుడు ఒకే మాట అంది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని మాట చొప్పున నా బ్రతుకులో జరిగితే అది ఉత్తమోత్తమైంది. మనం అనుకున్నట్టు కాదు, ఎవరేదో అనుకున్నట్టు కాదు. దేవుని మాటలు మనకి మేలు చేస్తాయండి, మనల్ని ఆదరిస్తాయి, నడిపిస్తాయి, మనల్ని హెచ్చరిస్తాయి, మనల్ని దిద్దుతాయి, మనల్ని సత్య మార్గంలో నడిపిస్తాయి. దేవుని వాక్యం వినే సమయం ఎప్పుడు వృధా కాదండి. వాక్యాన్ని మీరు మోకాళ్ళ మీద చదవటం అభ్యాసం చేసుకోండి, ధ్యానించండి. మీ బ్రతుకులో బహుగా ఫలిస్తారు. దుష్టులు ఆలోచించప్పుడు నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుంటు చోట కూర్చుంటుక, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు, దేవుని వాక్యములో ఆనందించుచు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడు దేవుని మాటను చదివి దానిని ధ్యానిస్తుంటే, హృదయంలో ఆ మాటలను మనం ధ్యానిస్తూ ఉంటే, అట్టివాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. నీటి కాలువ ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. దానికి ఎప్పుడు వేరు ఎండిపోదు. ఆ నీటి కాలువ ఓరలో ఉన్న చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. వాడు ఆకు వాడక తన కాలమందు ఫలిస్తుంది. ఆకు వాడక బహుగా ఫలిస్తుంది.
అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. ఈ రోజున మన జీవితంలో మనం అనుకున్నవన్నీ నెరవేరడం లేదనుకుంటున్నామే కానీ మనం దేవుని వాక్యానుసారంగా ప్రారంభించింది ఏదైనా సరే, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నది ఏదైనా సరే, దేవుని మాట చొప్పున చేసింది ఏదైనా సరే, అది ఖచ్చితంగా ఫలిస్తుంది, అది ఆశీర్వదించబడుతుంది. మన జీవితాల్లో దేవుని మాటలు వినటం, విన్న మాటను గ్రహించుకొనటం, ఆ మాట ప్రకారంగా జీవించటం మనం అభ్యాసం చేసుకున్నప్పుడు ప్రభు అన్నాడు, బహుగా మీరు ఫలిస్తారు. నా యందు నిలిచి ఉండిన ఎడల, నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె, ఏంటంటే నిలిచి ఉంటే ఫలిస్తాము, నిలిచి ఉండకపోతే ఆ తీగ ఎండిపోతుంది. ఎంతమంది ఈ రోజున మనం దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటున్నాం? మాట ప్రకారంగా నడుచుకుంటున్నాడు దేవుని మాటను హృదయంలో ఉంచుకున్నాడని అర్థం. దేవుని మాటలు విని వెనక పడేసేవాడు, వీపు వెనక విసిరేసేవాడు, పెడచెవిని పెట్టేవాడు, వాక్యానుసారంగా కాక తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాడితో అర్థం. ఒకవేళ మీ జీవితంలో ఏది ఆశీర్వాదం లేదు అనుకుంటున్నారంటే, మీ జీవితాల్లో అభివృద్ధి పొందటం లేదు అనుకుంటున్నారంటే, పచ్చదనమే లేదు, ఎండిన స్థితే ఉందనుకున్నారంటే, మీరు దేవుని వాక్య ప్రకారం కాక మీ ఇష్ట ప్రకారంగా నడుచుకుంటున్నారు. నీ ఇష్ట ప్రకారంగా నీవు చేసిన తీర్మానాలన్నీ కూడా వృధా అయిపోతాయండి. అది వివాహం అవ్వచ్చు, అది గృహం కట్టుకోవటం అవ్వచ్చు, అది ఉద్యోగం అవ్వచ్చు, అది ఏ ప్రయత్నమైనా ఉండొచ్చు, వ్యాపారం అవ్వచ్చు, మరొకటి. దైవ నిర్ణయాన్ని ఎరిగి మనస్సాక్షికి కల్మషం కలగకుండా ఉండే రీతిగా, ఏమండి, మనస్సాక్షిని పాడు చేసే ఉద్యోగంలో ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం? మనస్సాక్షిని పాడు చేసుకొని సంపాదించిన డబ్బు ఎంతుంటే ఏం ప్రయోజనం? మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించి చేసిన కార్యాలు ఎంత అట్టహాసంగా బయట కనబడ్డా వాటి అంత ముసిని పండంత చేదంట, భయంకరంగా ఉంటుంది. అందుకనే యేసు ప్రభువుని ఎరిగిన వారు అనుదినం ఆయన పాదాల దగ్గర కూర్చొని, నన్ను ఏం చేయమంటావు ప్రభు? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? ఈరోజు నేనేం చేయాలి? ఈ విషయంలో నేనేం చేయాలి? ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ప్రతిస్పందించాలి అన్నది మనం విశ్వాస జీవితంలో ఎదుగుతున్నప్పుడు మన 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 రక్తనాళంలోకి వెళ్ళిపోతుందంటే, అది అనుకోని చేసేది కాదు. మన జీవితంలో ఆ దేవుని ఇష్టం తెలుసుకోవాలి, దేవుని ఇష్టాన్ని చెయ్యాలి అనే ఆశ వచ్చేస్తుంది. అది రావటం లేదంటే, అలా ఉండలేకపోతున్నారంటే, అసలు దేవుని ధ్యాసే లేకుండా మీరు నిర్ణయాలు చేస్తున్నారంటే, ఇది మంచా చెడుగా అనే ఆలోచన లేకుండా ఎవడో చెప్పాడనో ఏదో జరిగిందనో నీకేదో ఆలోచన వచ్చిందని నువ్వు దూక్కుంటూ ఏదో చేసుకుంటూ పోతున్నావంటే మీకే తెలుసు అవి అక్కడే ఆగిపోతున్నాయి. దానివల్ల నష్టాలు కష్టాలు మరిన్ని ఎక్కువ అవుతున్నాయి. అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అన్నట్టుగా నీవు ఆశించిన స్థాయి కాక క్షీణతను చూస్తూ ఉన్నాం. దయచేసి ఈ రోజు నుండి దేవునిలో నిలిచి ఉందాం, ఆయన మాట యందు నిలిచి ఉందాం. ఆయనలో నిలిచి ఉండటం అంటే ఆయన ఫోటో పెట్టుకొని పక్కనే కూర్చోమని కాదని నేను చెప్పేది. దేవుని మాట చొప్పున మనం చేస్తుంటే ఆయనకు మనం సమీపంగా ఉన్నట్టే, ఆయన మాట వినప్పుడు మనం దూరమైనట్టే. మనం చూడండి, మన బిడ్డల దగ్గరగా ఉంటే మనం ప్రేమగా మృదువుగా మాట్లాడతాం. మన పిల్లలు మన మాట వినకుండా దూరంగా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? మనం అరవాల్సి వస్తుంది, కేకలేయాల్సి వస్తుంది, విసుక్కోవాల్సి వస్తుంది, తిట్టవలసి వస్తుంది, గద్దించాల్సి వస్తుంది. అనేక సార్లు దేవుడిని దుఃఖపరుస్తున్నారు ఈనాటి విశ్వాసం. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీకెంతో మేలు. నువ్వు నా మాట వినక నీ ఇష్టానుసారంగా వెళ్ళి చిక్కుల్లో పడిపోయావు, శ్రమల్లో పడిపోయావు, పాపంలో పడిపోయావు, శోధనలో పడిపోయావు, నష్టపోయావు. నీకు సహాయకర్తలైన నాకు విరోధంగా నీవు ప్రవర్తించి నీకు నీవే హాని చేసుకుంటున్నావు అన్నట్టు ఈ రోజున అనేక మంది ప్రభువుని నమ్ముకున్నామన్న వారు కూడా అటువంటి స్థితిలో ఉండటం చూసినప్పుడు ఎంతో విచారమండి. ఈ రోజున
మన మార్గాలు సరిచేసుకుందాం. ప్రభు దగ్గరికి తిరిగి వద్దాం. ఆయన మాట చొప్పున నడుచుకుందాం. మన అవిధేయతలు ఒప్పుకొని విడిచిపెడదాం. ప్రభా, నీ చిత్తమే నా బ్రతుకులో జరగనిమ్మని ప్రభువును వేడుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారో, రోజు నీ మాటలు వింటుండగా అవి మా హృదయంలో భద్రపరచుకోవడానికి, వాటిని ధ్యానించడానికి, అనుసరించడానికి, వాటిని నేర్చుకొని ఇతరులకు బోధించడానికి, వాటి ప్రకారంగా నడుచుకొని బహుగా ఫలించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయను ఆయన. ప్రభువు నమ్ముకున్నామని చెబుతూనే నష్టాల్లో, కష్టాల్లో నీకు దూరమై శ్రమలలో పడి నా స్థితి ఇలా మారిందే అనే వేదనలో ఉన్నవారితో ఈరోజు నువ్వు మాట్లాడి, నా మాట వింటే నీకెంతో మేలు అన్న నీ గద్దింపుతో, నీ ప్రేమ పిలుపుతో అటివారు నీ వైపు ఆకర్షించుకొనమని, నీ మాట చప్పున నాకు జరుగునుగాక అని అనుదినము నీతో ఒక ఒప్పందం చేసుకున్నట్టుకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువుకు సన్నిహితంగా ఉందాం. ప్రభువులో నిలిచి ఫలిద్దాం. ప్రభు ఇచ్చే సకలాశీర్వాదాలు మన జీవితాల్లో అనుభవిస్తూ ఆయన సాక్షులుగా జీవిద్దాం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు మనకి జయనిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. అనేక భాషల వారు అనేక విధమైన వర్తమానాల ద్వారా పట్టబడి, రక్షించబడి, ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు. గత 20 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ టెలివిజన్ పరిచర్య కొనసాగించడం కొంచెం విశ్వాస పోరాటంతో ఉంది. ప్రభువును ప్రేరేపిస్తే మీ విరాళములు, కానుకలు పంపించి టెలివిజన్ పరిచర్యకు మీ ప్రోత్సాహాన్ని అందించండి. క్రైస్తవేతరులు, గ్రామాల్లో ఉన్నవారు, సెల్ ఫోన్ లేనివారు అనేకులు టీవీల మీదనే ఆధారపడి దేవుని వాక్యాన్ని వింటున్నారు కనుక అటు వారికి వాక్యం అందించడంలో మీరు కూడా మాతో పాటు సహకరించండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైన గాక.